ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. విస్తారస్థావరస్థాణుః ప్రమాణం బీజమవ్యయం. అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధనః. శ్రీ విష్ణు సహస్రం 46వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. శ్రీ వ్యాస శుక సంవాదాన్ని వివరిస్తూ భీష్ముడు 6 నెలలలోనే సిద్ధి పొందవచ్చు అని చెప్పిన తరువాత జరిగిన ప్రశ్న సమాధానాలను ఇలా తెలియజేశాడు. శుకయోగి అడుగుతున్నాడు, ధర్మాలన్నింటికీ ఆధారమైన వేదంలో కర్మ ఆచరణ చెయ్యమని ఒకవైపు, కర్మ త్యాగం చెయ్యమని మరొక వైపు పరస్పర విరుద్ధ నిర్ణయాలు కనిపిస్తున్నాయి. దేనివల్ల ఏ ఫలితం సిద్ధిస్తుందో తెలియజేయవలసింది అని సవినయంగా ప్రార్థించాడు. వ్యాసుల వారు చెప్పసాగారు, ఆయన ప్రవృత్తి ధర్మమని నివృత్తి ధర్మమని 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది కర్మ ఆచరణాత్మకమైంది, ఇది బంధ కారణం. రెండవది కర్మ త్యాగ రూపమైంది, ఇది ముక్తి కారణం. యజ్ఞాది కర్మల వల్ల చిత్తశుద్ధి కలగడం నిజమే, కానీ అజ్ఞానం మాత్రం తొలగదు. అది తొలగాలి అంటే ఆత్మజ్ఞానం కలగాల్సిందే. దాని ద్వారానే ముక్తి లభిస్తుంది. కర్మ మార్గం చంద్రరేఖ లాంటిదైతే పున్నమి నాటి పూర్ణ చంద్రబింబం లాంటిది జ్ఞాన మార్గం అని వ్యాసుల వారు చెబుతుండగా, శుకుడు జ్ఞాన మార్గం ఎటువంటి వారికి అనుకూలమవుతుందో తెలియజేస్తారా అన్నాడు. వ్యాసుల వారు వివరించసాగారు. కుమార, జ్ఞాన మార్గానికి పునాది బ్రహ్మచర్యం. జనావాసాలకు దూరంగా అడవిలో ఏకాంతంగా తదేక నిష్ఠతో తపస్సు చేయగలగాలి. భిక్షకు మాత్రం వానప్రస్థుల పర్ణశాలల దగ్గరికి తగిన సమయాలలో వచ్చి వెళ్తూ ఉండాలి. నిందాస్తుతులు శుభాశుభాలు పట్టించుకోకుండా ఉండాలి. జన సమ్మర్దంలోకి వెళ్లకుండా ఉండడం ఒక వ్రతంలాగా చెయ్యాలి. ఈ విధమైన ప్రవర్తనతో ఇటువంటి స్వభావం కలిగిన వ్యక్తికి జ్ఞాన మార్గం అనుకూలమవుతుంది అన్నాడు. అప్పుడు శుకుడు, వేదోక్త కర్మలను పూర్తిగా వదలకూడదు అని వేదవేత్తలు చెబుతారు కదా, మరి వారి మాట పాటించనక్కర్లేదా? ఈ సందేహాన్ని తీర్చండి అన్నాడు. దానికి వ్యాసుల వారు సమాధానం చెప్పసాగారు. కర్మ నిష్కర్మల ఆచరణకు ఎవరెవరు యోగ్యులు అనే విషయం చెబుతాను విను. సాధారణ మానవులకు అనుకూలమైంది కర్మ మార్గం. అందులో 4 ఆశ్రమాలు ఒక నిచ్చెనలో 4 మెట్లలాగా పనిచేస్తాయి. ఈ విధమైన క్రమ ప్రవర్తన సులభమైన మార్గం. బ్రహ్మచర్యంలో గురు సేవ చేసి, గురు ప్రీతిగా ప్రవర్తించి, జ్ఞానాన్నే కాకుండా కొంత ఇంద్రియ నిగ్రహాన్ని కూడా సాధించుకుంటాడు. తరువాత గురువు అనుమతితో గృహస్థుడై అతిథులను బంధువులను ఆదరిస్తూ ఏకపత్నీవ్రతుడై యజ్ఞాలు చేసి సత్సంతానాన్ని పొంది వారికి శిక్షణ ఇచ్చి కృతార్థుడవుతాడు. ఆ తరువాత వానప్రస్థుడై కొన్ని నియమాలు పాటిస్తూ ఫలాధికాలతో జీవిస్తూ సన్యాసులను ఆదరిస్తూ తపస్సుకు ప్రాధాన్యం ఇస్తాడు. చివరగా సమస్తాన్ని సమానంగా చూచే సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి పరబ్రహ్మ సిద్ధిని పొందుతాడు. ఇది సులభమైన క్రమ సాధన. కుమార, ఈ సాధనలో చివరి మెట్టైన సన్యాసాశ్రమ విధి చెబుతాను విను. అతడు ఆత్మలోనే అగ్నిని భావించి ఆంతరంగికంగానే యజ్ఞం చెయ్యాలి. అపరిగ్రహ వ్రతం పాటించాలి. అంటే తన కోసమని ఎవరి నుండైనా ఏ విధమైన ధనకనక వస్తువాహనాదులను తీసుకోని వ్రతం. ఎవరితోనూ స్నేహం కానీ శత్రుత్వం కానీ పెట్టుకోకూడదు. కామ క్రోధాదులకు కానీ శోకమోహాలకు కానీ ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. నిందాస్తుతులకు కూడా దూరంగా ఉండాలి.
ప్రసన్న మనస్కుడై ఉండాలి. ఇదంతా మానసికమైన తపస్సు. ఇక బాహ్యంగా ముండిత శిరస్కుడై పరిశుద్ధుడై ఉంటాడు. భూమి ఆకాశాలంతటా తానే వ్యాపించి ఉన్నాను అని భావిస్తూ ఏకాకిగా ప్రాప్తమైన ఏదైనా తిని ఏదైనా ధరించి ఎక్కడైనా శయనించే స్వభావంతో జీవించాలి. ప్రత్యేకించి ఒక నివాసం ఇల్లు అని ఏర్పరచుకోకుండా ఏ చెట్టు కిందనో ఉండాలి. కరతల భిక్ష తరుతల వాస, చేతులే భిక్షాపాత్ర, చెట్టు మొదలే పట్టెమంచం అన్నట్లు ఉండాలి. జన సమ్మర్దానికి దూరంగా ఏకత్వ సాధనలో సిద్ధి పొంది ఉంటాడు. అతనికి ఎవరి వల్ల భయం ఉండదు. అతని వల్ల కూడా ఎవరికీ భయం ఉండదు. అభయం సర్వభూతేభ్య అన్నట్లుంటాడు. అభయదానంతో సమానమైన దానమేదీ లేదు అంటారు. ఏనుగు పాదంలో అన్ని జంతువుల పాదాలు ఇమిడినట్లు అన్ని ధర్మాలు అహింసలో అంతర్భాగాలవుతాయి. అంతటి అహింసే తన స్వభావంగా మారిపోయి ఉంటాడు. బాహ్యంగా అన్ని కర్మలను వదిలినవాడే అయినా బాహ్యంగా కనిపించే అన్ని ప్రాణుల పట్ల భూతదయ కలిగి ఉంటాడు. అందరికీ ఆశ్రయమిచ్చి దేనికి అంటకుండా ఉండే ఆకాశంలాగా ఇంత అని చెప్పలేనంత సమున్నతంగా అతడు దర్శనమిస్తాడు. జగములకెల్ల శరణ్యుండగుచూ అమృత సిక్తమైన ఎట్టి మనసుతో విగత అఖిల లేపస్థితి గగనమునట్లుండునతడు గణనాధికుడై. గగనమునట్లుండునతడు గణనాధికుడై. ఆయన మనస్సు అమృతం, ఆకాశమంత స్వచ్ఛం కనుక ప్రపంచం అతన్ని శరణు వేడాలి అనుకుంటుంది. అందుకే దేవతలతన్ని బ్రహ్మజ్ఞాని అంటారు అని వ్యాసుల వారు సన్యాస విధినే కాకుండా దాని ఫలాన్ని కూడా వివరించాడు అని భీష్ముడు ప్రవృత్తి ధర్మంలో ఉండి సంసార జీవితాన్ని సాగిస్తూనే క్రమంగా ముక్తిని సాధించవచ్చు అని చెప్పగా ధర్మరాజాదులు ఆ మాటల తాత్పర్యాన్ని గ్రహించారు. వేదం కర్మలను వదలరాదు అని చెప్పిన దాని అర్థం బ్రహ్మజ్ఞానం పొందేంత వరకు, బ్రహ్మజ్ఞానావధి అని. అహింస భూతదయ సిద్ధిస్తే ఇంకా ఏ కర్మ నియమాలు అవసరం లేదు అని తెలుసుకున్నారు. ఓం నమో వెంకటేశాయ.